దేవుని బిడ్లారా, ఆయన కృప, ఆయన కాపుదల, ఆయన భద్రత నిత్యము మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 22 నుండి 26 వరకు మనము ధ్యానించుకుందాం. ఇక్కడ యూదా దేశాన్ని పరిపాలన చేస్తున్న యెహోషాపాతు కనబడుతున్నాడు. మంచి రాజు, దేవుడంటే భయము భక్తి కలిగిన రాజు, విశ్వాసం నమ్మకము యథార్థమైన జీవితము కలిగిన రాజు యెహోషాపాతు. యెహోషాపాతు అని పేరుకు అర్థము ఏమిటి అంటే యెహోవాయే న్యాయము తీర్చువాడని అర్థము. యెహోవాయే న్యాయము తీర్చువాడని అర్థము. మరి ఇక్కడ చూస్తున్నప్పుడు ఈ అధ్యాయం మొత్తం చదివితే మీకు అర్థమవుతుంది. కొన్ని దేశాల వారు, 3 దేశాల వారు, తర్వాత మళ్ళొక దేశం, 4 దేశాల వారు దండెత్తి ఒక్క దేశం మీదికి వచ్చినట్టుగా ఈ అధ్యాయంలో కనబడుతూ ఉంది. కానీ యెహోషాపాతు దేవుడు సమర్థుడు, శక్తిమంతుడు. దేవుణ్ణి స్తుతించడం ద్వారా, కీర్తించడం ద్వారా, ప్రార్థించడం ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడని తాను తెలుసుకున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు దేవుడు అనేకమైన అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు వారి జీవితంలో చేశాడు. ఎర్ర సముద్రం పాయలు చేశాడు. తర్వాత ఎరుకో ప్రాంతానికి వస్తున్నప్పుడు గోడ అడ్డుగా ఉంటున్నప్పుడు వారు ఎప్పుడైతే దేవుని స్తుతించడం ప్రారంభించారో ఆ గోడలు తీసివేశాడు. ఇలా ఎన్నో దేవుడు కార్యాలు చేశాడు. కాబట్టి యెహోషాపాతు తను యుద్ధము చేయక, తన సైన్యాన్ని వాడుకోక, తన జ్ఞానాన్ని, శక్తిని వాడుకోక యూదా ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను పోగు చేసి సమకూర్చి, రండి మనం దేవుని సన్నిధిలో నిలబడి, పిల్లలు పెద్దలు అందరూ రండి అని చెప్పి చాటింపు వేసినప్పుడు అందరూ వచ్చారు. ఆయన సన్నిధిలో నిలబడి ప్రార్థిస్తున్నారు, పాటలు పాడుతున్నారు, కీర్తిస్తున్నారు, స్తుతిస్తున్నారు. దేవుడు అద్భుతం చేశాడు. మరి నీ జీవితంలో కూడా నువ్వు ఏ స్థితిలో ఉండొచ్చు, గొప్ప స్థితిలో ఉండొచ్చు, మంచి జ్ఞానం కలిగి ఉండొచ్చు, సంపన్న స్థితిలో ఉండొచ్చు. ఏ స్థితిలో ఉన్న అవన్నీ పక్కన పెట్టి దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని వెతుకుతూ దేవుని శక్తిని పొందుకుంటే నీవు కూడా అద్భుతాన్ని చూడగలుగుతావు. యెహోషాపాతులాగా కొన్ని విషయాలు నేర్చుకుందాం. వాళ్ళు ఏం చేశారో మనం చూద్దాం. మనం చదువుకున్న 22వ వచనం చదువుతున్నాను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా, ఇదన్నమాట, వారు పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టారు. ఎప్పుడైతే పాడడానికి, స్తుతించడానికి నీవు నమ్మకం కలిగి, యథార్థత కలిగి, విశ్వాసం కలిగి ఉంటావో దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. అలనాడు ఎరుకో గోడలు కూడా వారు ముందున్నప్పుడు, వారు ప్రార్థించినప్పుడు యెహోషువతో దేవుడు చెప్పాడు, నేను చెప్పినట్టు చేయండి, ఆ గోడలు కూలిపోతాయన్నారు. బూరలు ఊదేటప్పుడు బూదలు ఊదండి, పాటలు పాడేటప్పుడు పాటలు పాడండి, స్తుతించేవారు స్తుతించండి అని చెప్పాడు. నేను ఎప్పుడు చెప్తే మీరు అప్పుడు చేయమన్నాడు. యెహోషువ అదే జనులకు తెలియపరిచాడు. అక్కడ అద్భుతం జరిగింది, గోడలు కూల్చబడ్డాయి. ఇక్కడ కూడా వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా, యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమోనీయుల మీదను, మోయాబీయుల మీదను, శేయీరు మాన్య వాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు అతులైరి. ఇది అన్నమాట. వాళ్ళు ఎలాంటి శత్రువులైనా సరే నీకు సంబంధం లేదు, ఎలాంటి కలిగిన వారైనా నీకు పర్వాలేదు, నీకు సంబంధం లేదు. వాళ్ళు మంచోళ్ళు కాదండి అయినా పర్వాలేదు,
వాడు మాంత్రికుడు అండి, మాంత్రికురాలండి, పర్వాలేదు, ఎవరైనా పర్వాలేదు. దేవుని శక్తికి మించిన ఏ శక్తి కూడా ఈ భూమి మీద పనిచేయదు, గుర్తుంచుకోండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు బలవంతులై ఉండుడి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మన దేవుడు మహాశక్తి కలిగిన దేవుడు, సార్వభౌమ అధికారము కలిగిన దేవుడు, సృష్టి అంతటిలో ఆది సంభూతుడు. కాబట్టి వాళ్ళు ఎలా చూసారా? అతులైరని బైబిల్ చెప్తుంది. ఏమైపోయారు? వారు అతులైరి, అమోనీయులను, మోయాబీలను, షేయూరు మాన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలన చేయవలనని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు షేయూరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలుపెట్టిరి. ఫస్ట్ వాళ్ళను అతులు చేశారు. ఉన్న వారు ఒకరికొరు కొట్టుకోవడం, ఒకరికొరు చంపుకోవడం వాళ్ళు మొదలుపెట్టుకున్నారు. దేవుడు చేసే అద్భుతం ఇది. నువ్వు ఏ సమస్యలో ఉన్నా భయపడకుండా ఇలా స్తుతించి చూడు, నీ సమస్యలన్నీ పాదాల కిందకు వస్తాయి. నువ్వు అద్భుతాన్ని చూడగలుగుతావు. ఇక్కడ యెహోషాపాతు అదే చేశాడు. వాళ్ళు కొట్టుకున్నారు. కాబట్టి 4వది ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. యెహోషాపాతును అతని జనులు వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరికి రాగా ఆ శివములో యుద్ధ విస్తారమైన ధనమును, ప్రశస్తమైన నగలను కనబడెను. చూసారా? విస్తారమైన ధనము, ప్రశస్తమైన నగలు కనబడ్డాది. వీరిని కొట్టి చంపి దేశాన్ని దోసుకెళ్ళిపోదామని వచ్చిన శత్రువు ఫస్ట్ వాళ్ళని హతం చేశారు. తర్వాత వాళ్ళు కొట్టుకొని చచ్చారు. కాబట్టి వారికే ప్రశస్తమైన వెండి, బంగారము, చూసారా, విస్తారమైన ధనమును, ప్రశస్తమైన నగలను కనబడెను. అతి విస్తారమైనందున దాన్ని కూర్చుకొనుటకు 3 దినాలు పట్టెను. ఇది అద్భుతం. వెంటనే వచ్చారు వాళ్ళు. బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. అక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు దేవుడికి. మరి నీవు కూడా ఏ సమస్యలో ఉన్నావో నాకు తెలియదు, ఏ పరిస్థితిలో ఉన్నావో తెలియదు. దేవుని పాడు, దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు, అద్భుతాన్ని చూడగలుగుతావు. యెహోషాపాతు చూసిన అద్భుతం నీవు కూడా చూడగలుగుతావు. ప్రార్థన. కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు దుష్టెత్తుకుపోకుండా సహాయం చేయి. ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ధైర్యపరిచి ఆదరించి తృప్తిపరిచినందుకు మీ కృతజ్ఞతలు స్తోత్రము చెల్లిస్తూ యేసు నామములో పొందినాం తండ్రి, ఆమేన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.